మత ఉన్మాదం పెరిగి పెద్దదయ్యి తీవ్రమైనటువంటి రాక్షసులుగా మారుస్తుందా? హిందుత్వం మీద ద్వేషంతో రాక్షసులుగా తయారవుతున్నారా? కర్ణాటకలో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది ప్రభుత్వం. మూడవ సంఘటన ఒక ఆవుకి సంబంధించి జరిగినటువంటిది. గోహత్య తప్పు అంటే గోవధ నిషేధ చట్టం ఈ దేశంలో ఉండగా గోవుల హత్యలు జరుగుతున్నాయి. అదేమంటే ఒట్టిపోయిన గోవులకి సంబంధించి ఇస్తున్నారు అంటారు. కాదు, కావాలని గోవులను హింసిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అది కర్ణాటకలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది మూడవ ఘటన. ఏంటంటే ఆవుని శరీరం కోసి, అంటే బ్రతికుండగా చంపి కాదు, కోసి లోపల ఉన్నటువంటి ఉడ్డర్స్ రిమూవ్ చేయడం అన్నటువంటిది ఒకటైతే, తల నరకడం ఆ తర్వాత చేయడం అన్నటువంటిది దానికి సంబంధించినటువంటిది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. క్రమంగా కర్ణాటక ఇలాంటి సంఘటనలు పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన కలిగిస్తున్నాయి. కడుపు చీల్చి తీయడం అనేటటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఆగ్రహం ఆవేదన వ్యక్తం అవుతోంది హిందూ సమాజం నుంచి.